ఉగాది రోజున పవిత్రమైన పూజ చేసి ఆయన అంత పవిత్రంగా చెప్పి అసలు ఎక్కడుంది వాలంటీర్ల వ్యవస్థ అన్నారు. ఇప్పుడేమో ఉగాది రోజున ఏం చేసినా విజయవంతం వద్దని మళ్ళీ P4లో చెబుతున్నారు. అన్ని ఉత్తిత్తి డైలాగులేనా, ఉత్తిత్తి మాటలేనా అనేది ఇప్పుడు చర్చ. రైట్, శేఖర్ రెడ్డి గారు చెప్పండి. ఆయన పాపం తెలియదు అంటే కదా చంద్రబాబు గారిని మీరు అనవసరంగా అంటున్నారు, కానీ పాపం ఆయన చూడండి ఎన్నికల ముందు అమలు చేయగలనని అనుకున్నా కానీ అంటూ ఇప్పుడు చేయలేకపోతున్నాను బాధపడుతుంటే మీరేమో విమర్శిస్తుంటారు. సార్ నమస్తే అండి. కేశవ్ గారు, మీకు మన కృష్ణరాజు గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ చంద్రబాబు నాయుడు గారు మేము ఒకరోజు స్లైడ్ వేసి చూపించాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు స్లైడ్ వేసి చూపించారు, మా పార్టీ అధికార ప్రతినిధులు కూడా స్లైడ్స్ వేసి చూపించారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక వీళ్ళందరూ వేసినటువంటి ఆర్టికల్స్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, పురంధేశ్వరి గారు మాట్లాడిన మాటలు, రాష్ట్ర అప్పు వాళ్ళ అధికారంలోకి రాకముందు 14 లక్షల కోట్లు అని చెప్పి వాళ్ళు తేల్చిన మాట వాస్తవమా కాదా? ముందు చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పాలి సార్. 14 లక్షలు అని కోట్లు అని తేల్చినప్పుడే వాళ్ళు సూపర్ 6 హామీలతో పాటుగా మరో 143 హామీలు ఇచ్చారు సార్. సూపర్ 6 హామీలతో పాటుగా మరి ఈ రోజు రాష్ట్రపు 7,20,000 కోట్ల రూపాయలే అని చెప్పేసి సాక్షాత్తు ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా తేటతలం చేశారు. మరి మీరు చెప్పిన అప్పు కంటే కూడా రాష్ట్ర అప్పు దాదాపుగా సగం ఉంది కదా. మరి మీరు రాష్ట్ర అప్పు అంతున్నప్పుడే సూపర్ 6 143 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. మరి సగం అప్పు ఉన్నప్పుడు మరి ఎందుకని చెప్పి పిల్లి మొగ్గలేస్తా ఉన్నారు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే సార్ రాష్ట్ర ఆదాయం పెరగాలి అన్నారు సార్. జిఎస్డిపి పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరిగినట్టు అన్నారు సార్. సార్ 2019లో 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాష్ట్ర జిఎస్డిపి 2024కు వచ్చేసరికి 16 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది సార్. అంటే దాదాపుగా డబుల్, 8 లక్షల కోట్ల నుంచి 16 లక్షల కోట్ల రూపాయలు కరోనా లాంటి కష్టకాలాలను ఎదుర్కొని కూడా రాష్ట్ర జిఎస్డిపిని పెంచిచ్చాం. మరి రాష్ట్ర ఆదాయం పెరిగింది కదా ఆయన చెప్పిన లెక్క ప్రకారం. మరి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవ్వలేకపోతా ఉన్నారు. అదేవిధంగా ఆయన చెప్తున్న తలసరి ఆదాయం సార్ 1,54,000 రూపాయల నుంచి 2,50,000 రూపాయల కంటే దాదాపుగా 1,00,000 రూపాయల తలసరి ఆదాయం పెరిగింది 5 సంవత్సరాల్లో. మరి ఈ రంగంలోనూ రాష్ట్రం యొక్క ఆదాయం పెంచాం కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? పేద ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం వల్ల, వాళ్ళని కేవలం ఒక ఓటు సాధనంగా వాడుకోవడం వల్ల ఈ పరిస్థితులన్నీ వస్తా ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు సార్, ఇదేం కొత్త ఏం కాదు కదా, మనం చూస్తూనే ఉన్నాం సార్. ఎన్నికలకు ముందు నరుడా ఏమి నీ కోరిక అని చెప్పి అడుగుతాయంట సార్. మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోసయ్య గారు చెప్పిన మాట బాగా ప్రస్ఫుటంగా వస్తుంది సార్. ఎన్నికలకు ముందు నరుడా ఏమి నీ కోరిక అని అడుగుతాడు సార్, అన్ని ఇచ్చేస్తా అంటాడు సార్. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి ఈ రోజు కాదు సార్ 99 నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. 99 కాదు, 99 కాదు మిత్రమా, 99 కాదు, 94లో ఈయన ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్గా ఉండేవారు. అప్పుడు కూడా శ్వేతపత్రాల కథ నడిపి అసలు రాష్ట్రం అంతా ఏదో అయిపోయిందని చెప్పారు సార్. రాష్ట్రం దివాలా తీసింది అని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే ఉంటాడు సార్. నాకు తెలుసు దేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా రాష్ట్రం దివాలా తీసింది, నేను చేయలేకపోతున్నానని చెప్పే మాట పేద ఏడుపులు ఆనాటి నుంచి నేటి వరకు అవే ఏడుపులు సార్. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఒక విజనరీగా, ఆయన ఒక అపర చాణక్యుడిగా, ఆయన ఒక ఇంకేం చెప్పాలంటే ఎలాన్ మస్క్ కంటే గొప్పోడిగా చూపించే పత్రికలు ఉండటం వల్లే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోతా ఉన్నారు సార్. రోజు ఉగాది సార్, ఉగాది గడిచిన ఉగాది రోజు ఏం చెప్పారు సార్? మీరే ఎప్పుడు చూపించారు వాలంటీర్లకి. కాకపోతే పాపం ఆయన క్లారిటీలో ఉన్నాడు సార్. ఆయన పారితోషికం అనలేదు సార్. పారితోషికం అని ఉంటే ఇచ్చేవాడేమో, పారిశోతకం అన్నాడు సార్. అందువల్ల ఇచ్చినట్లేడు సార్. నిజంగా వాలంటీర్లు సార్ తమ్ముళ్ళు ఎంత నిస్సిగ్గుగా నిటారుగా నించుని తడబాటు లేకుండా అనర్గళంగా అబద్ధాలు చెప్పగలడానికి మీరు చూపించిన వీడియో సాక్ష్యం సార్. వాలంటీర్లను 5,000 కాదు మీకు 10,000 రూపాయలు పారిశోతకం ఇస్తా, 50,000 రూపాయల వరకు పెంచేందుకు తీసుకెళ్తా, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయను అని చెప్పి కరాఖండిగా చెప్పి ఎన్నికల్లో వాళ్ళని వాడుకొని ఓట్లు వేయించుకొని నిర్దాక్షిణ్యంగా వెన్నుపోటు పడవడం అంటే ఇది కాదా? ఎవరైనా ఏప్రిల్ ఫూల్ చేస్తారు సార్, ఈయన ఉగాది ఫూల్ చేస్తా ఉన్నాడు సార్. ఉగాది ఫూల్ చేశాడు. పోయిన ఏడాదికి ఉగాది ఫూల్ సార్, ఈ ఏడాదికి ఉచిత బస్సు ఇస్తామని చెప్పి మహిళల్ని ఫూల్ చేశారు. మళ్ళీ P4 విధానం అని ఒకటి తీసుకొచ్చి దాంతో మళ్ళీ ప్రజల్ని P4 ఏదైతే ఫూల్ చేస్తా ఉన్నాడు సార్. వాలంటీర్లు అందరూ సార్ పాపం వాలంటీర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం దాటిపోయిందయా, పోయిన ఉగాదికి చెప్పారు ఈ ఉగాదికి అని చెప్పేసి పాపం ఆయన ఎవరో మంత్రివర్యులు ఉన్నారు సార్,
ఆయనేమో పూతరేకులు అడిగారంట, వీళ్ళకేమో ఉద్యోగాలు రాలా. అయ్యా నువ్వేమో ఉద్యోగాలు వస్తే పూతరేకులు పంపిమన్నావు, మాకు ఉద్యోగాలు రాలేదు, అయినా సరే నీకు పూతరేకులు పంపించడానికి రెడీగా ఉన్నాం, మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి సార్, మీరు దొరకట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు తిరుగుతా ఉన్నారండి సార్. ఇక మహిళలు అయితే బస్సులెక్కి, ఉగాది వచ్చింది కదా మా చంద్రన్న చెప్పాడు కదా అని చెప్పి బస్సులెక్కి, అయ్యా మా చంద్రన్న చెప్పాడయ్యా, మేమేం బస్సులో టికెట్ తీసుకోము అని చెప్పి వాళ్ళు చెబితే, మీ చంద్రన్న చెబుతాడమ్మా కానీ చెయ్యడు తల్లి, అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు సార్ రూల్స్ మాత్రమే పెడతారు, ఫాలో అవ్వరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు హామీలు మాత్రమే ఇస్తారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చరు అని చెప్పేసి ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నారని చెప్పేసి మహిళలు కూడా గగ్గోలు పడతా ఉన్నారు సార్. రైట్. శివ బ్రహ్మంగారి మఠం నుంచి చెప్పండి, 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న వ్యక్తి, అంటే వరుసనే కంటిన్యూస్గా కాకపోయినా అప్పుడు 9 ఏళ్ళు, తర్వాత ఒక 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళలో ఒక ఏడాది పూర్తి అయిపోయిన వ్యక్తి ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు అమలు చేయగలనని అనుకున్నానని, ఇప్పుడేమో పరిస్థితి అట్లా లేదని చెప్తున్నారు. మీరు నమ్ముతారా చంద్రబాబు గారి మాటల్ని, కొత్త పాటని? ఆయన పార్టీలో ఉండే ఆయన కోటరీ ఆయన మంచి వర్గమే నమ్మారు సార్. ఆయన పెద్ద ఆయన అల్జీమర్స్ తో బాధపడుతున్నారు సార్ పాపం. లేదంటే దేంతో? అల్జీమర్స్ మంచి మరుపు వ్యాధితో బాధపడుతున్నారు. మొదటి సంతకం అని డిఎస్సీ చెప్పినారు సార్, అదే మర్చిపోయింది సార్. ఇవన్నీ ఏముంది సార్? మొదటి సంతకం ఏంటిది? డిఎస్సీయా? మొదటి సంతకం సార్, 16,000 పోస్టులతో మెగా డిఎస్ అన్నారు, అదే మర్చిపోయినారు. 60,000 పోస్టుల 50,000 పోస్టులు అని ఉంటాయి కదా, చెప్పింది చాలా. ఈయనవాడు ఉంటే 1,00,000 అని చెప్తారు సార్, దాని ఏముంది. ఓహో సార్ ఇంకోటి సార్, నేను కింద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాను సార్, వడగాల్పులు, వాతావరణం పెరుగుతుంది, ఇది కామన్గా సార్. కరువు ఆయన కవర్ పిల్లనప్పుడు, ఆయన అధికారం ఉన్నప్పుడు అది రాకుంటుంది సార్. మేము అట్లా కాదు, తొందరపడి మీరు అట్లా మాట్లాడకూడదు, తొందరపడి అట్లా మాట్లాడకూడదు మిత్రమా. వేసవకాలం ఎండలు వడగాల్పులు రాకుండా ఉంటాయి. ఆయన ఉపన్యాసంలో కలెక్టర్ల స్పీచ్లు కాన్ఫరెన్స్లో వడ వల్ల ఎవరు చనిపోవడానికి వీల్లేదు అని, అట్లాగే పిల్లల్ని పెంచే బాధ్యత కూడా, పిల్లల్ని కనే జనాభా పెంచే బాధ్యత కూడా కలెక్టర్లు తీసుకోవాలని ఇట్లాంటివి ఏవో చెప్తూ ఉంటారు. కానీ అట్లా అని చెప్పి మనం తొందరపడి అనకూడదు. వేసవకాలం తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం తప్పు కాదు. బట్ ఎండలు పెరిగితేనో వడగాల్పులు వస్తేనో చంద్రబాబు గారిని అనడం ద్వారా మనం రాజకీయ నాయకులు అనుకొని మనం మీరు నేను డైరెక్ట్గా అట్లా అనకూడదు మిత్రమా.